సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల పని భద్రత కల్పించాలి, వాళ్లకు జీతాలు పెంచాలి, కనీస వేతనం ఇప్పుడు పెరుగుతున్న ధరలకి సమానంగా కనీస వేతనం 26,000గా ఇవ్వాలి అనే ఒక మెయిన్ డిమాండ్ తోటి మేము ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకి వచ్చున్నాము. ముఖ్యంగా ఈరోజు పెరిగే ధరలకు, ప్రభుత్వం ఇచ్చే జీతాలకు కుటుంబాలు పోషించుకోలేక ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. అనేక రకాల పనులు చెప్తున్నారు, అనేక రకాల యాపులు చేయమంటూ ఉన్నారు. మరి పని భారం ఏమైతే పెంచుతూ ఉన్నారు, జీతాల గురించి మాత్రం పట్టించుకోవటం లేదు. ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మా సమ్మెకాలంలో వచ్చి మేము వచ్చిన 100 రోజుల్లోనే అంగన్వాడీల స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాము అమ్మా, మీరందరూ పని చేయబట్టే ప్రభుత్వానికి మంచి గొప్ప గౌరవం పేరు వస్తూ ఉన్నది, మీ సేవలు చాలా మంచివి మేము గుర్తిస్తున్నామని అన్నారు కదా. ఈరోజు ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకుంటున్నారు కానీ కష్టం చేసేటటువంటి స్కీమ్ వర్కర్లకు జీతాలు ఎందుకు పెంచడం లేదు అని అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు మా రాష్ట్ర కమిటీని కూడా మొన్న ఒకసారి పిలిచారు, చర్చలు అన్నారు, అసలు వాళ్ళతో మాట్లాడనే లేదు. మరి ఈ రోజైనా సరే మా రాష్ట్ర కమిటీ సిఐటి తోటి అంగన్వాడీ ఆశా కమిటీలతోటి పిలిచి మాట్లాడి మాకు ఖచ్చితంగా వేతనాలు పెంచాలి, పని భద్రత కల్పించాలి, అట్లాగే స్కీమ్ వర్కర్లందరికీ కూడాను కనీస వేతనం. ఈరోజు చట్టం ఏం చెప్తుంది, ఒక కుటుంబంలో పనిచేసే వారికి 26,000 కనీస వేతనం ఇవ్వాలి. ఇంటి బాడుగలు, కరెంటు బిల్లులు, పిల్లల చదువులు, ఆరోగ్యం కోసం, తిండి కోసం వీటన్నిటికీ ఖర్చు పెట్టాలంటే ఈ డబ్బులు సరిపోవటం లేదు. కాబట్టి ఖచ్చితంగా 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. అది ఇచ్చేంత వరకు స్కీమ్ వర్కర్ల పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. షేక్ రెహానా బేగం, సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలు.